హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు ఒక సీక్రెట్ చెప్తాను. ఈ సీక్రెట్ వల్ల మీకు 5,000 రూపాయల ప్రొడక్ట్స్ 500 రూపాయలకే వస్తాయి. అదేంటంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఈ కామర్స్ సైట్స్ ఏం చేస్తాయంటే ఎవ్రీడే గోల్డెన్ హవర్స్ టైంలో కొన్ని ప్రొడక్ట్స్ మీద 90% డిస్కౌంట్ ఇస్తూ ఉంటాయి. సో ఆ టైంలో మనకి 5,000 రూపాయల ప్రొడక్ట్ 500 రూపాయలకి, అంటే దాని ప్రైస్లో 10% ఆఫ్ ప్రైస్కే మనకు ఆ ప్రొడక్ట్ అయితే వచ్చేస్తుంది. అయితే ప్రతిరోజు మీరు ఆ సైట్స్ని చెక్ చేస్తూ కూర్చోలేరు కదా, ఎప్పుడెప్పుడు డీల్స్ వస్తాయని. మీకోసం నేను చెక్ చేస్తా. ఆ డీల్స్ అన్నింటినీ కూడా నేను చెక్ చేస్తూ ది బెస్ట్ ఎవర్ డీల్స్ అన్నింటినీ కూడా మీకు షేర్ చేస్తా. అంతేకాదు, మీరు ఎప్పుడూ చూడని కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ని కూడా మీకు షేర్ చేస్తూ ఉంటా. ఈ ప్రొడక్ట్స్ కనుక మీ లైఫ్లో ఉన్నట్టయితే మీ లైఫ్ ఇంకా ఈజీగా, ఇంకా బెటర్గా జరుగుతుంది. మీ ఇంట్లో ఉన్నట్టయితే మీ ఇల్లు ఎక్స్ట్రాడినరీగా మారిపోతుంది. అంత ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటన్నిటిని కూడా మీరు నార్మల్గా వెతకలేరు అండ్ బయట ఎక్కడా కూడా దొరకవు. మీకు కేవలం ఆన్లైన్లోనే దొరుకుతాయి అండ్ చాలా తక్కువ ప్రైజెస్కి కూడా దొరుకుతూ ఉంటాయి. వాటన్నిటిని కూడా నేను మీకు షేర్ చేస్తా. మీరు సింపుల్గా చేయాల్సింది ఏంటి అంటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్, వాట్సాప్ ఛానల్ లింక్స్ ఉంటాయి. మీరు ఏ యాప్ని ఎక్కువగా వాడతారు అనుకున్నట్టయితే ఆ యాప్ లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న ఛానల్లో జాయిన్ అవ్వండి. వాటిలో రెగ్యులర్గా మీకు ఎక్స్ట్రాడినరీ డీల్స్ అండ్ ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ వస్తూ ఉంటాయి. వాటిలో మీకు నచ్చిన దాన్ని పర్చేస్ చేసుకొని మీ లైఫ్ని ఇంకా ఈజీగా మార్చుకోండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, ఫాలో అవ్వండి. సో బేసిక్గా పుష్ప 2 సినిమాకి సంబంధించి ఒక డిబేట్ గత కొద్ది రోజులుగా నడుస్తుంది. అది ఏంటంటే, పుష్ప 2 సినిమాకి టికెట్ రేట్లు పెంచబట్టి ఈ స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయి, లేదంటే వచ్చేవి కాదు అని చెప్పి, యూనో లేదంటే తక్కువ వచ్చేవి అన్నట్టుగా కూడా ఒక పాయింట్ నడుస్తుంది. సో ఈ వీడియోలో దాని గురించే డిస్కస్ చేద్దాం. ఒకవేళ నిజంగానే టికెట్ రేట్లు లేకపోయినట్టయితే కొంతమంది అంటున్నట్టుగా ఇందులో సగం కూడా వచ్చేవి కాదా? సో అట్లా మాట్లాడుకుందాం కొంచెం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, చాలామంది చెబుతున్న ఒక పాయింట్ ఏంటి అంటే, మన కామెంట్ సెక్షన్లో కొన్ని అన్నెసెసరీ కామెంట్లు కూడా వస్తూ ఉంటాయి కదా మన దగ్గర. సో అలాంటి కొన్ని కామెంట్లు ఏంటి అంటే, టికెట్ రేట్లు 800 రూపాయలు, 1000 రూపాయలు పెంచినట్టయితే సంపూర్ణేష్ బాబు సినిమా కూడా 1000 కోట్లు కొట్టేస్తుంది. ఏది కొట్టి చూపించండి. కాదు, మనం ఏదన్నా ఒకటి మాట్లాడితే లాజికల్గా మాట్లాడాలి, ప్రాక్టికల్గా మాట్లాడాలి. ఇప్పుడు అదే కామెంట్ కల్కికి పెట్టుంటే మేబీ ఇంకోలా ఉండేది. ఇప్పుడు టికెట్ రేట్లు 800, 1000 రూపాయలు పెంచితే కల్కి సినిమా 1500 కోట్లు కొట్టేది అని అంటే కొంచెం సెన్సిబుల్. దేవరా సినిమా 750 కోట్లు కొట్టేసేదంటే కొంచెం సెన్సిబుల్. అట్లా కాకుండా మరి తీసుకుపోయి సంపూర్ణేష్ బాబు సినిమాకి 10 రోజుల్లో 1292 వస్తాయా అంటే, మళ్ళీ రూపాయలు అనుకుంటారేమో, కాదు కోట్లు వస్తాయా? రావు. అది ఎట్లా అవుతుంది అంటే, మనం మాట్లాడేటప్పుడు కొంచెం సెన్సిబుల్గా మాట్లాడితే బాగుంటుంది. ఒకటి. రెండోది ఏంటి అంటే, ఇప్పుడు ఫస్ట్ థింగ్, ఇప్పుడు టికెట్ రేట్లు పెంచారు. ఎక్కడ పెంచారు? ఓన్లీ ఏపీ, తెలంగాణ మాత్రమే పెంచారు. 800 రూపాయల హైక్ ఆంధ్రప్రదేశ్లో ఇచ్చారు అండ్ తెలంగాణలో కూడా 800 హైక్ ఇచ్చారు. సో ఆంధ్రాలో ఏం చేశారంటే టికెట్ని 900కే అమ్మారు. ప్రీమియం టికెట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం మెజారిటీ ఆఫ్ ద ప్లేసెస్, కొన్ని చోట్ల అయితే 800కే అమ్మారు కూడా. అంటే ఇంకా అంతకంటే ఎక్కువ రేటు పెడితే ఆ రూరల్ ఏరియాస్లో రారని కొన్ని ఐడియా ఉంటాయి కదా. సో అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఆ రేట్లకే అమ్మారు. సరే ఓకే, 800, 900 అలా అమ్మారు. ఇంకా హైదరాబాద్ సైడ్ అటు చూసుకున్నట్టయితే అక్కడ కూడా 950కి అమ్మారు, 1000కి అమ్మారు, 1100కి అమ్మారు. అలాగా మల్టిపుల్ ప్రైజెస్లో అమ్మారు. ఏం చేశారంటే, ఇప్పుడు బేసిక్గా వాళ్ళకి ఇచ్చారు కదా అని చెప్పి 1100, 1200 వరకు ఛాన్స్ ఉన్నా కూడా అంతవరకు అమ్మలే. సో 950, 1000 అట్లా కూడా అమ్మారు చాలా చోట్ల. సో ఓకే, అది కూడా చాలా హ్యూజ్ ప్రైస్, అదేం తక్కువేం కాదు, అది చాలా పెద్ద నెంబర్ అది కూడా. సో ఈ కైండ్ ఆఫ్ హైక్స్ అయితే వచ్చాయి. బట్ కలెక్షన్స్ ఎక్కడి నుంచి ఎక్కువ వస్తున్నాయి? మనకి హిందీ మార్కెట్ నుంచి కదా. సో హిందీ బెల్ట్లో హ్యూజ్ కలెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు 567 కోట్ల నెట్ వచ్చింది. సో చాలా అంటే చాలా గట్టిగా కొట్టింది అక్కడ. అక్కడేం ప్రైస్ హైక్స్ ఏం లేవు కదా, మన దగ్గర కదా ఉన్నాయి ప్రైస్ హైక్స్. నాకు అర్థం కాలే. ఇప్పుడు హిందీలో కొన్ని థియేటర్స్లో 1700, 2000 అట్లా ఉన్నాయంటే హెచ్ఎస్బిసి గోల్డ్ అని, లేదంటే ప్రీమియం రెక్లైనర్ సూట్స్ అని, అంతేందుకు బెంగళూరులో కూడా డైరెక్టర్స్ కట్ అని, సో సంథింగ్ చాలా థియేటర్స్ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే ప్రీమియం థియేటర్స్ అనమాట, హైలీ ప్రీమియం థియేటర్స్ ఇవన్నీ కూడా. సో వాటికి ఏంటంటే కంప్లీట్ రెక్లైనర్ సీటింగ్ ఉండడం, సీట్కి మధ్య చాలా స్పేస్ ఉండడం, అండ్ ఆ తర్వాత ఎవరికి వాళ్ళకి సెపరేట్గా కొన్ని టేబుల్ ట్రేస్ లాంటివి ఉండడం, తర్వాత ఛార్జింగ్ సాకెట్స్ లాంటివి ఉండడం, తర్వాత బటన్ నొక్కితే మనకి ఫుడ్ కావాలంటే సర్వ్ చేసే వాళ్ళు రావడం, స్టాఫ్ వస్తారు, వాళ్ళు ఆర్డర్ తీసుకొని వెళ్ళి ఫుడ్ తీసుకొచ్చిస్తారు మనకి. సో అట్లా ఉండడం, ఇలాంటి ఎన్నో ఫెసిలిటీస్ ఉంటాయి. అండ్ ఆ థియేటర్ మొత్తానికి కూడా తిప్పి కొడితే 30 మందో 20 మందో 25 మంది సీటింగ్ ఉంటుంది మహా అయితే. సో అట్లాంటి కైండ్ ఆఫ్ థియేటర్లు అనమాట అవన్నీ కూడా. సో ఆ థియేటర్లకి ఏంటంటే ఎక్స్ట్రా ప్రీమియం ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి వాటికి ఎక్కువ ఛార్జ్ ఉంటుంది. అది మీరు పుష్ప 2కనే కాదు, అది మీరు జవాన్కైనా మీకు అదే ప్రైస్ ఉంటుంది, అది మీకు స్త్రీ 2కైనా అదే ప్రైస్ ఉంటుంది, అది మీకు పుష్ప 2కైనా అదే ప్రైస్ ఉంటుంది. ఓకే, అన్నిటికీ సేమ్ ప్రైస్, నో డౌట్, అందులో ఏం మారదు. సో అలాంటప్పుడు హిందీ బెల్ట్లో ఎట్లాంటి కైండ్ ఆఫ్ కలెక్షన్స్ వస్తాయో ఒక థియేటర్కి అలాగే వస్తాయి.
ఎక్కడ మార్పు అయితే లేదు టికెట్ ప్రైజెస్లో పుష్ప 2కి. సో సేమ్ ప్రైజెస్ కాబట్టి సో దాంట్లో అది గట్టికి కొడుతుంది. సో అది వేరే విషయం. మాస్ పాకెట్స్ ఉన్నాయి, మాస్ పాకెట్స్ గట్టిగా నిండుతున్నాయి, అది వేరే విషయం. సో అంటుంది ఏంటంటే ప్రైజెస్ పెంచింది ఇక్కడ, కలెక్షన్లు ఎక్కువ వస్తుంది అక్కడ నుంచి. సో మరి అది రాకపోతే ప్రైసెస్ పెంచకపోయి ఉంటే కొట్టేది కాదు, ఇంత వచ్చేది కాదు అంటే దట్ ఈస్ అన్నెసెసరీ. ఇప్పుడు అక్కడ 567 కోట్ల నెట్ వచ్చిందబ్బా ప్రస్తుతానికి, 567 కోట్ల 50 లక్షల నెట్ వచ్చింది. సో దాన్నే మనం క్యాలిక్యులేట్ చేద్దాం, డివైడెడ్ బై 100, 710 కోట్ల దాకా గ్రాస్ వచ్చింది. సో 710 కోట్ల గ్రాస్ వచ్చింది దగ్గర దగ్గరగా. సో మరి 710 కోట్లు ఓన్లీ హిందీ బెల్ట్ నుంచి వచ్చింది, అండ్ దానికి ఎట్లాంటి హైక్స్ లేవు. మరి ఇంకేముంది ఇంకా, మన తెలుగు, తమిళ్, కర్ణాటక అండ్ కేరళ అటు నుంచి మినిమం మిగతా వస్తాయి కదా. సో చూడండి, మీరు గమనిస్తే ఒక్క హిందీ నుంచి ఎంత వచ్చిందో మిగతా 4 నుంచి కలిపి అంత వచ్చింది. అంటే హిందీ ఏ లెవెల్లో కొట్టిందో చూసుకోండి. సో నేను అంటుంది అదే అనమాట. సో మనకు అక్కడ నుంచి ఎక్కువ కలెక్షన్లు వస్తున్నప్పుడు సో టికెట్ రేట్లు పెంచారు అందుకే వచ్చినాయి అనే పాయింట్ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలే. సో అదొకటి. తెలుగు విషయానికి అయితే ఒప్పుకుంటా, తెలుగుకి అయితే మాత్రం కొంచెం ఎడిషనల్ కలెక్షన్స్ వచ్చినాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఇప్పుడు అరౌండ్ 292 crore 293 crore ఎంతో నెట్ ఉంది ప్రస్తుతానికి తెలుగులో. సో అంత ఉంది అంటే డెఫినెట్గా ప్రైస్ హైక్ అయితే కొంతవరకు హెల్ప్ అయింది, అదైతే క్లియర్గా చెప్పొచ్చు. బట్ మరీ అంటే కంప్లీట్గా అసలు ఏమీ రావు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఒకటి. రెండోది టికెట్ రేట్లు 800 పెంచారు 800 పెంచారు 800 పెంచారు అంటే 800 పెంచింది ఓన్లీ ప్రీమియర్ షోస్కే కదా, ఓన్లీ ప్రీమియర్లకే కదా పెంచింది, మిగతా వాటికి కాదు కదా. అంటే నాకు అనిపించింది నేను చెప్తున్నా, ఇప్పుడు ఓన్లీ ప్రీమియర్ షోలకి 800 పెంచారు. సో మిగతా షోలకి ఇప్పుడు జీవోలు ఇచ్చారు, జీవోల్లో ఒక్కో దాంట్లో ఒక్కో ప్రైస్ అయితే ఉంటుంది మనకి సింపుల్గా. మనం చూసినట్టయితే తెలంగాణ జీవో ఇది 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 ఆంధ్రప్రదేశ్ జీవో. ఇది ఆంధ్రప్రదేశ్ జీవో చూసుకుంటే సింగిల్ స్క్రీన్స్లో లోవర్ క్లాస్కి 100, అప్పర్ క్లాస్కి 150, మల్టీప్లెక్స్లకి 200 పెంచుకొని ఇచ్చారు. అది కూడా కొద్ది రోజుల వరకే కదా, తర్వాత మళ్ళీ తగ్గించాల్సి ఉంటుంది. ఇంకా తర్వాత తెలంగాణ జీవో విషయానికి వచ్చినట్టయితే తెలంగాణ జీవోకి ఏం చేశారు, దానికి కూడా సింగిల్ స్క్రీన్స్కి ఏంటంటే ఫస్ట్ 150 రూపాయలు, తర్వాత కొద్ది రోజులు 105 రూపాయలు, ఆ తర్వాత 20 రూపాయలు పెంచుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు. మల్టీప్లెక్స్లో 200 కొద్ది రోజులు, 150 రూపాయలు కొద్ది రోజులు, 50 రూపాయలు కొద్ది రోజులు పెంచుకోవడానికి స్కోప్ ఇచ్చారు. సో అది జరిగింది ప్రస్తుతానికి. సో దాన్ని కూడా వాళ్ళు ఏం చేశారు, ఒక 4 రోజుల పాటు ఉంచి ఎక్కువ ప్రైసెస్ ఆ తర్వాత తగ్గించారు. ఎందుకంటే ఓకే ఇంకా రెగ్యులర్ ఆడియన్స్ రావాలి, రిపీట్ ఆడియన్స్ రావాలనే ఉద్దేశంతో చాలా వరకు తగ్గించారు వాళ్ళు. సో ఇది పుష్ప 2కి ఇచ్చిన ప్రైజెస్. సో ఓన్లీ ప్రీమియర్స్కి ఇచ్చారు 800 అనేది. సో మొత్తం ప్రతి సినిమాకి ప్రతి షోకి 800 అయితే అడిషనల్గా ఇవ్వలేదు కదా. సో ఆ ప్రీమియర్స్కి వచ్చిన నెట్ ఎంత, తెలుగు 10.65, మొత్తం తెలుగే కాదు హిందీలో కూడా కొన్ని ప్రీమియర్స్ పడ్డాయి. సో మొత్తం కలిపి వచ్చిన నెట్ ఎంత 10.65. సో 10,65,00,000 నెట్ వచ్చింది. అంటే అరౌండ్ ఎంత వస్తుంది గ్రాసు, క్యాలిక్యులేట్ చేద్దాం ఆగండి, అది కూడా మళ్ళీ ఎందుకు ఇంకా. సో 10.65 × 125 డివైడెడ్ బై 100, 13.3 crore 13.3 crore గ్రాస్ వచ్చింది. సో అది మాత్రమే 800 ప్రైస్ రేంజ్కి సంబంధించింది. సో మిగతాదంతా కూడా హైక్స్ రిలేటెడ్గా ప్రైస్ రేంజ్, హైక్స్తో పాటుగా వచ్చిన కలెక్షన్స్. ఓకే, సో 800కి దానికి సంబంధం లేదు. సో 800 పెట్టడం వల్ల ఎంత వచ్చింది, 800 పెట్టడం వల్ల ఎంత వచ్చింది, 13 కోట్లు వచ్చింది ఆ పర్టికులర్ ప్లేస్కి. మళ్ళీ దానికి బేసిక్గా ఒక ప్రీమియర్ చేశారు అనుకుందాం నార్మల్ ప్రైజ్లో, ఇప్పుడు ఆ హైక్స్ ఉన్న ప్రైజెస్లో ప్రీమియర్ చేశారు అనుకుందాం. సో అప్పుడు మహా అయితే దీంట్లో ఒక 35-40% అయితే తగ్గింది అనుకుందాం. సో అట్లా చూసుకున్నా కూడా మనకి ఇందులో ఒక 30% అంటే ఎంత, సో 1.3 అంటే 3.9. సో అట్లా చూసుకున్నా మనకు ఒక 9 crore 8 crore వచ్చినాయేమో, ఒక 5 కోట్లు తగ్గుతుందేమో మహా అయితే. సో 5 కోట్లు పెరిగిందనమాట. సో 800 అట్లా పెట్టడం వల్ల. అంటే నేను చెప్తున్నాడు కదా, అందుకే ఇప్పుడు ఏం చేశారు, ఆంధ్రాలో 900 పెట్టారు, చాలా 1-2 చోట్ల 800 కూడా పెట్టారు, చాలా చోట్ల 900 పెట్టారు. ఎందుకంటే 100 రూపాయలు ఉంచి 800 బోనస్ లాగా యాడ్ చేసి అట్లా చేశారనమాట. సో అది నేను అంటుంది. సో మరీ హ్యూజ్గా ఏమీ డిఫరెన్స్ ఏం క్రియేట్ చేయలే, ఒక 5-6 కోట్ల దాకా డిఫరెన్స్ అయితే క్రియేట్ చేసింది, అదొక పాయింట్ అయితే ఉంది. తర్వాత రెండోది, ఇప్పుడు దీనికి ఇలా హైక్స్ ఇచ్చారు. ఇప్పుడు మనం మిగతా సినిమాలకు కూడా ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కల్కి సినిమాకి తెలంగాణలో ఇచ్చిన హైక్స్ ఏంటి, సింగిల్ స్క్రీన్స్కి ఏమో 75 రూపాయలు, మల్టీప్లెక్స్లకి ఏమో 100 రూపాయలు ఇచ్చారు. ఆంధ్రాలో కూడా ఆల్మోస్ట్ సిమిలరే, ఆంధ్రాలో 75 రూపాయలు సింగిల్ స్క్రీన్స్కి 125 రూపాయలు మల్టీప్లెక్స్లకి ఇచ్చారు. సో ఇట్లాగే ఉంది. సో దీంతో కంపేర్ చేస్తే ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు పుష్ప 2 కంటే లోవర్ క్లాస్ అప్పర్ క్లాస్ అని డివైడ్ ఏం చేయలేదు, దీంట్లో అన్నిటికీ సింగిల్ స్క్రీన్స్ అన్నట్టుగా ఇచ్చారు అంతే. సో అందులో 75 ఇచ్చారు అన్నిటికి కలిపి. సో దీంట్లో లోవర్ క్లాస్కి 100, అప్పర్ క్లాస్కి 150 ఇచ్చారు. సో అట్లా కొంచెం డిఫరెన్స్ ఉంది. సో డెఫినెట్గా కొంత ఎక్కువ అయితే యాడ్ అయింది, నేను కాదనట్లే. అండ్ మల్టీప్లెక్స్లకి అది 125 ఇస్తే దీనికి 200 ఇచ్చారు. అండ్ తర్వాత దేవరా విషయానికి వచ్చినట్టే దేవరా కూడా మనకి సేమ్ ఆల్మోస్ట్ ఇట్లాగే ఉంటుంది సినారియో.
దేవరాకి ఏంటంటే ₹100 ఇచ్చారు అన్ని థియేటర్స్లో కూడా ఒక రోజు పాటు. తర్వాత నుంచి సింగిల్ స్క్రీన్స్లో ₹25, మల్టీప్లెక్స్లో ₹50 ఇచ్చారు. ఏది తెలంగాణలో. ఆంధ్ర విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రాలో మళ్ళీ ఎక్కువే వచ్చింది. లోవర్ క్లాస్కి ఏమో ₹60, అప్పర్ క్లాస్కి ఏమో ₹110, మల్టీప్లెక్స్కి ఏమో ₹135 ఇచ్చారు. సో దీనికి మంచి రేట్లే పడ్డాయి. సో నేనంటుంది ఏంటంటే దీని మీద అండ్ కల్కి మీద ఒక 40% బెటర్ రేట్స్ అయితే వచ్చాయి డెఫినెట్గా. బట్ దానివల్ల ఏమైంది, ఫుట్ ఫాల్స్ తగ్గినాయి కదా. ఫుట్ ఫాల్స్ కొంచెం తగ్గినాయి. యాక్చువల్గా అంతెందుకు, ప్రీమియర్సే మీరు గమనించినట్టయితే ఒక 80-90% వరకు మాత్రమే థియేటర్స్ చాలా చోట్ల ఫిల్ అయినాయి. కొన్ని అయితే హౌస్ఫుల్స్ పడ్డాయి. బట్ కొన్నిటికి యూనో ఆ కింద ఉండిపోయినాయి. ఆ 10% ఆఫ్ సీటింగ్, 15% ఆఫ్ సీటింగ్ మిగిలిపోయింది. ఎందుకు? ఆ ప్రైసెస్ అట్లా పెట్టడం వల్లే. సో నేనంటుంది ఏంటంటే ఇప్పుడు ఈ ప్రైజెస్ పెట్టడం వల్ల ఫుట్ ఫాల్స్ తగ్గినాయి ఎట్లాగూ. ఆ ఫుట్ ఫాల్స్ తగ్గిన దాని దగ్గర అక్కడ కొంత పెరిగింది ఉంటుంది కదా, ఇక్కడ అమౌంట్ ఇన్కమ్ పెరిగింది ఉంటుంది కదా వచ్చిన వాళ్ళ దగ్గర. సో నేనేమంటానంటే 100% రావాల్సిన చోట, మనం ప్రీమియర్స్ గురించి కాదు నేను చెప్తున్నాను, నార్మల్ డైలీ డే 1 నుంచి చెప్తున్నా, 100% రావాల్సిన చోట 10% ఆఫ్ పీపుల్ తగ్గడం వల్ల 90% వచ్చి టికెట్ రేట్లు పెరగడం వల్ల ఒక 20% బోనస్ వస్తుంది. ఎందుకంటే ఫుట్ ఫాల్స్ తగ్గినాయి కాబట్టి. లేదంటే ఇంక ఎక్కువ వచ్చినాయి, అది వేరే విషయం. బట్ ఒక 20% పెరుగుతుంది. సో అట్లాగా ఇది 90 కాస్త 110 అయింది. సో నార్మల్గా వచ్చేదానికంటే 10% బోనస్ వచ్చింది. సో అది పాయింట్. ఇప్పుడు 293 కోట్ల నెట్ ఉంది కదా, సో దాంట్లో ఒక 10% తీసుకుంటే ఒక 29.3 crore అంతే, 29.35 crore నెట్ ఉంటుంది. అది బోనస్ అయింది. సో నేనంటుంది ఏంటంటే ఇది ఒకవేళ ఇట్లా హైక్స్ ఇవ్వకపోయినా, యూజువల్లీ అంటే ఇప్పుడు దేవరా అండ్ కల్కికి ఇచ్చినట్టే హైక్స్ ఇచ్చినా ఒక 10% తక్కువ, కానీ ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ 270 దాకా వచ్చేది. సో నేను అంటుంది అదనమాట. అట్లాగా ఎట్లయినా కలెక్షన్స్ వస్తాయి, ఎందుకంటే ఆ సినిమాకు ఉన్న హైప్ని బట్టి సినిమా కలెక్షన్స్ అనేవి వస్తుంటాయి. సో అది పాయింట్. సో దానికి ఏంటంటే ఇంకా ఇట్లాగా రేట్లు పెంచితేనే వచ్చాయి అనేది ఇంకా ఇలాజికల్. సో నాకు అనిపించింది నేను చెప్తున్నా. సో ఓవరాల్గా అండ్ మన తెలుగులో మాత్రమే కదా పెంచింది. సో మిగతా చోట్ల ఎప్పుడు ఎలాగుంటాయో రేట్లు అయ్యే ఉన్నాయి. సో వాటికి ఇంకా ఎంత వచ్చిందో ఇంకా కంప్లీట్ అది ఇంకా నార్మల్ కలెక్షన్స్, ఇంకా నార్మల్ టికెట్ రేట్స్తో వచ్చిన కలెక్షన్సే, ఈ టికెట్ హైక్స్తో వచ్చింది కాదు. మన దగ్గర మాత్రమే అది ఉంది. సో ఆ ప్రకారంగా చూసుకుంటే మహా అయితే గ్రాస్కి ఎంత యాడ్ అయినట్టు, పోనీ ఒక 29,30,00,000 ఉంది. ఆ 29,30,00,000కి మనము ఓవరాల్ గ్రాస్ చూస్తే ఆ రౌండ్ ఫిగర్ ఒక 37 crore గ్రాస్ యాడ్ అయింది అనుకుందాం. అంటే ఈ టికెట్ రేట్స్ పెంచడం వల్ల, అంటే లాసులు గెయిన్లు అన్నీ బేరీ చేసుకోగా ఫైనల్గా ఈ మాత్రం గెయిన్ అయ్యింది గ్రాస్కి. సో 1292 10 రోజులు కలెక్ట్ చేసింది. సో దాంట్లో 37 తీసేసేయండి, 1255 అవుతుంది. అట్లా కలెక్ట్ చేసింది. సో నేను అంటుంది ఏంటంటే ఎటు చూసుకున్నా కూడా మూవీస్ హైప్ ఉన్న సినిమాలు, పెద్ద హీరోల సినిమాలు ఎట్లయినా కలెక్ట్ చేస్తాయి. దానికి టికెట్ రేట్లు పెంచడం వల్ల కొంత బోనస్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఫుట్ ఫాల్స్ తగ్గుతాయి, వచ్చేటోళ్ళు కూడా తగ్గుతారు, ఎందుకంటే సరే ఎక్కువ ఉంది కదా అని చెప్పి. ఆ బేసిస్ మీద లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. బట్ నష్టం కొంచెం ఉంటే లాభం కొంచెం ఎక్కువ ఉంటుంది. సో అట్లా అన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని దాని ఆ లాభ నష్టాలు బేరీ చేసుకొని చూసుకుంటే కొంత ప్రాఫిట్ మాత్రమే ఉంటుంది, నాట్ హ్యూజ్ అనమాట. సో అది పాయింట్. సో ఆ బేసిస్ మీద పుష్పకి కొంత హెల్ప్ అయింది. అది ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే. మిగతా చోట్ల ఎంత రావాలో అంతే వచ్చింది, ఇంకా నార్మల్ రేట్స్ అన్ని చోట్ల కూడా. సో అది సిచ్యువేషన్. సో ఇది కంప్లీట్గా టికెట్ రేట్లు పెంచడం వల్ల ఎంత వచ్చాయి అనేది ఏమో ఇల్లాజికల్ అనిపించింది నాకైతే మాత్రం. సో అది గైస్ మరి సిచ్యువేషన్. సో నాకైతే ఇలా అనిపించింది. సో మరి మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు మీ ఎస్టిమేషన్ డిఫరెంట్గా ఉండొచ్చుగా. ఇది నా ఎస్టిమేషన్. ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టికెట్ రేట్లు పెంచడం వల్ల ఎంత యాడ్ అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నారు, తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన దాంట్లో ఎంత యాడ్ అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నారు, అది అట్లా ట్రై చేయండి. ఇంకోటి మళ్ళీ నేను యాక్చువల్గా మొత్తం నెట్లో చెప్పాను, కానీ అది మొత్తం నెట్ అనేది ఇప్పుడు ముంబైలో కూడా తెలుగు షోలు ఉన్నాయి, ఢిల్లీలో కూడా తెలుగు షోలు ఉన్నాయి, సో చెన్నైలో కూడా తెలుగు షోలు ఉన్నాయి. సో వాటిని కూడా కలిపేసి చెప్పాను నేను యాక్చువల్గా. ఇంకా వాటన్నిటిని తీసేసి ఓన్లీ ఏపీ తెలంగాణలో కనుక చూసుకుంటే ఇంకా ఇంకా డిఫరెంట్ ఉంటుంది. దాన్ని మనం క్యాల్కులేట్ చేయలేము అనమాట. చేయొచ్చు యాక్చువల్గా, గ్రాస్ నెంబర్ ఉంటుంది కదా, సో దాన్ని బట్టి మనం క్యాల్కులేట్ చేయొచ్చు. దాన్ని బట్టి దాంట్లోంచి ట్యాక్స్ తీసేసి నెట్ చూసుకొని నెట్ని బట్టి మనము చెక్ చేసుకోవచ్చు. లేదా గ్రాస్ని బట్టి అయినా చెక్ చేసుకోవచ్చు. మనం ఎంత వచ్చింది, ఎంత ఎడిషనల్ బూస్టప్ వచ్చింది అనేది మాట్లాడుకోవచ్చు. సో అట్లా చూసుకున్నా ఇంతే ఉంటుంది నెంబరు. అందుకే చెప్తున్నాను నేను ఇది. సో ఇంతే అడ్వాంటేజ్ అయింది నా ఎస్టిమేషన్ అయితే, 37 కోట్లు అంతే. సో అది మ్యాటర్. సో దానికి ఇంకా అంత పెంచితేనే వచ్చినాయి అంటే అట్లా ఏం లేదు, ఎందుకంటే పెంచడం వల్ల వచ్చేవాడు దగ్గర కదా, అది నా పాయింట్ అనమాట. సో అది. సో మీరు ఎంత అడ్వాంటేజ్ వచ్చింది అనుకుంటున్నారు గ్రాస్కి టికెట్స్ హైక్స్ వల్ల? నేనైతే 37 కోట్లు అనుకుంటున్నాను అంతే. సో మీరు ఎంత అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. అంటే ప్రీమియర్స్ది మళ్ళీ వేరే ఉంటుంది కదా,
ప్రీమియర్స్ది ఒక 5-6 కోట్లు ఉంటుంది. సో మొత్తం కలిపి మీరు ఎంత అనుకుంటారో చెప్పండి. నాదైతే మొత్తం అట్లా 37 + 6 43 అనుకుంటున్నాను నేను. సో మీరు ఎంత అనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్ ఎక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. నెక్స్ట్ వీడియో.